ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మా ప్రియులు ఆత్మీయులైన దేవుని బిడ్డలకు అందరికీ యేసే కృపా పరిచయుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా. మీరు చేసుకోబోయే ప్రార్థనలో వాగ్దానాలు ఉండాలి, దేవుని వాక్యాలు ఉండాలండి. ప్రతిసారి మీరు ప్రార్థన చేసుకున్న ప్రతిసారి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. సరేని మంచిది. మరి ఉదయకాలానికి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాలు చదువుకున్నాం. మరి మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదండి. మీరు మరి చాలా మంది దేవుని వాక్యాలు ప్రతిరోజు వస్తున్నటువంటి షార్ట్ మెసేజ్లు చూస్తూ బలపడుతున్నారని మేము నమ్ముతున్నామండి. చూడండి, పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం అండి, 18వ వచనము నేను చదువుతున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. మరలా చదువుతానండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను ఎవరు? తాను అంటే మనం ఆరాధిస్తున్నటువంటి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. ఆయన శోధింపబడ్డాడు కదండి. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉంటే మరి శోధకుడి ద్వారా శోధింపబడతాడు కదండి. నేత్రాశ చూపిస్తాడు, అలాగే శరీరాశను చూపిస్తాడు దుష్టుడైన సాతానుడు, అలాగే జీవపు దమ్మలు చూపిస్తాడు. ఇవన్నీ నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని నేను అలాగా శోధించాడు యేసయ్యను కదండి. అయితే ఆయన శోధింపబడి శ్రమ పొందెను. యేసయ్య శోధింపబడ్డాడు, అలాగే శ్రమలు కూడా అనుభవించాడు కదండి. మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎంతో మంది దూషించాడు. నేను దేవుని కుమారుని అని చెప్తే ఎవరు వినలేదు. రాళ్ళతో కొట్టడానికి చూస్తాడు, పైన నుండి తోసేయాలని చూస్తాడు. కొంతమంది బయలుజోబు వల్లనే ఇలా కార్యాలు చేస్తున్నారని నమ్మలేదండి. చాలా శోధించారు, వేధించారు యేసయ్యను. అయితే ఏమంటుంది దేవుని వాక్యం అంటే, యేసయ్య తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి, అంటే ఎలాగైతే యేసయ్య శోధింపబడ్డాడో, బాధపడ్డాడో, వేదన పడ్డాడో, అలాగ బాధపడుతున్నటువంటి నీకు నాకు ఆయన ఏమై ఉన్నాడో తెలుసా అండి? సహాయము చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాధ అనుభవించే వారికి తెలుస్తుంది కదండి ఆ బాధ యొక్క ఆ బాధ అంటే ఏంటి. ఇప్పుడు ఇతరులు ఉన్నారండి, మనం ప్రతిరోజు మనం చూసే వ్యక్తులు ఉన్నారనుకోండి. వారు ఏదో సమస్యతో, లేదా ఏదో వ్యాధితో, లేదా ఏదో ఇబ్బందితో, లేదా ఆర్థిక సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి. మరి ఆ బాధ అనుభవించే వారికే కదండి తెలిసేది. అవును, నువ్వు ఇంత బాధ అనుభవిస్తున్నావు కదా, నాకు తెలుసు ఈ బాధ ఏంటో, ఎందుకంటే మేము అదే అనుభవాల కింద వచ్చాం అని చెప్తూ ఉంటాం కదండి. మాకు కూడా తెలుసండి బాధ ఏంటో, మాకు తెలుసు. శోధన అంటే ఏంటో తెలుసు, ఆకలి అంటే ఏంటో తెలుసు, ఆకలి దప్పులు అంటే ఏంటో మాకు తెలుసు. అందుకనే మందిరంలో వచ్చే బిడ్డలు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు వారు అనుభవించే బాధ మాకు తెలుసు కాబట్టి దేవుడు సహాయం చేస్తే మేము వారికి సహాయం చేస్తూ ఉన్నామండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన శోధింపబడ్డాడు, ఆయన శ్రమ అనుభవించాడు. అయితే శోధింపబడుతున్నటువంటి నిన్ను నన్ను మనందరికీ ఆయన సహాయం చేసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదండి, నేను ఇన్ని శోధనలు అనుభవిస్తున్నాను, ఇంత బాధపడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరే అని బాధపడుతూ ఉంటారు కదండి. ప్రేమైన దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో ఇదిగో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన సహాయకుడు, ఆయన సహాయం చేసేవాడండి. ఆయన మన పక్షమై ఉన్నాడు. భయపడకూడదు, దిగులు పడకూడదు, అధైర్యపడకూడదు. ఎందుకంటే ఆయన శోధన జయించాడు. హల్లెలూయా. ఆయన శోధింపబడి జయించాడు. ఆయనకు తెలుసు ఆ బాధ ఏంటో, ఆయన తెలుసు. మనం పడుతున్న బాధ యేసయ్యకి తెలియదంటారా? తెలుసు, ఆయనకు అన్ని తెలుసు, ఆయన అన్ని చూస్తున్నాడు. అయితే కొంచెం సమయమేనండి ఆ యొక్క శోధన, కొంచెం సమయం అండి ఆ యొక్క ఇబ్బంది. మనం ఓర్చుకుంటే దేవుడు తప్పకుండా వాటి నుండి మనల్ని విడిపించి సహాయము చేసే దేవుడు. ఒక చిన్న వాక్యం చదివి నేను నా మాటలు ముగిస్తానండి, ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి. చూడండి, ప్రకటన గ్రంథం 3:10. ప్రకటన గ్రంథం
3:10 చూడండి. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు భూలోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఏమని తెలుస్తున్నది దేని వాక్యం? నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి. నా ఓర్పు విషయమైన వాక్యం నువ్వు గైకొన్నావు కదా, నువ్వు నా వాక్యాన్ని నువ్వు విన్నావు, విని ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి రాబోయే శోధన కాలం ఒక రోజు రాబోతుంది కదా, ఒకరోజు శోధన కాలం రాబోతుంది కదా, అయితే ఆ శోధన కాలం నేను నిన్ను నిశ్చయంగా తప్పిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేని కొరకు బాధపడకండి, చింతించకండి, అధైర్యపడకండి. మన దేవుడు సహాయకుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నా సరే ఆయన విడిపించే సమర్థుడు, శక్తిగల దేవుడు మనందరికీ తోడే ఉన్నాడు. అట్టి కృప మనకు అందరికి అనుగ్రహింపబడునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, వాక్యమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా శోధింపబడిన వారిని విడిపించడానికి నాయన నువ్వు సహాయం గల దేవుడు అని నాయన సెలవిచ్చావు ప్రభా. ఎందుకంటే శోధన అంటే నీకు తెలుసు, శ్రమలు అంటే నీకు తెలుసు, ఎందుకంటే దాని గుండా మీరు వెళ్ళారు కాబట్టి. ఇదిగో ఎవరైతే ఆ గుండా మరి నాయన ప్రయాణిస్తున్నారో వారందరినీ లేపడానికి నాయన నువ్వు సహాయం చేసే దేవుడవు, సమర్థుడవు అంటున్నావు. ఎంతమంది అయితే ప్రభా మరి శోధన గుండా మరి వెళ్తున్నారు ప్రభు బిడ్డలు తండ్రి, మాకు ఎవరు లేరే, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరే అని అనుకుంటున్నారు ప్రభా. ఇదిగో నాయన నువ్వు సహాయం చేసేదానికి సమర్థుడవని ఇదిగో ఈ క్షణంలోనే నమ్మునట్లుగా సహాయం చేయి, నీపైన ఆధారపడినట్టుగా, నీ వైపు చూసినట్టుగా తండ్రి సహాయం చేయమని నాయన ఈ ప్రియులందరినీ ఎవరెవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రియ బిడ్డలందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించమని, వారి మరి పరిస్థితుల నుండి విడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.